ఈ మధ్య న్యూసెన్స్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మీడియా అంత వరస్ట్‌గా తయారయ్యారో అర్థం కాకుండా, ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఇంకో హీరో గురించి మీ గురించి ఆ సార్ ఇలా అన్నారు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఈ సార్ ఇలా ఉన్నారు అని చెప్పని వాళ్ళకి గొడవలు పెట్టి, మీరు దాన్ని వీడియోగా తీసి దాన్ని పబ్లిక్‌కి చూపించి, దానివల్ల ఏం ఇన్ఫర్మేషన్ అని పబ్లిక్‌కి చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఎప్పుడో జరిగిపోయిన మర్డర్ల కేసుల గురించి వాళ్ళని పోయి ఇంటర్వ్యూ చేయడం, అది ఎలా చేశారు, ఎలా చెందారు, దాని గురించి కేసులు ఏమైనాయి, ఎలా ప్రణాళిక, అది దాని బొక్క, ఆ స్టోరీలన్నీ అడిగి, అంటే చేయించుకున్నోళ్ళు చేసినోళ్ళు మర్చిపోయి ఏదో బతుకుతున్నారు. వాళ్ళకి అవన్నీ గుర్తు చేసి, ఇంకా మీరు అవన్నీ మర్చిపోవద్దు, మేము గుర్తు చేస్తామని వాళ్ళని రెచ్చగొట్టడానికి చేస్తున్నారా? పదే పదే చూపిస్తే అది అవతల వాడికి అది గుర్తొచ్చి మరి రెచ్చిపోయి మళ్ళీ ఇన్సిడెంట్ జరగడానికి కారణం. రీసెంట్గానే ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇంటర్వ్యూ వల్ల ఒక మర్డర్, ఒక పెద్ద ప్రాబ్లమే జరిగింది. ఇప్పుడు అలా ఆలోచిస్తే అనవసరమైన విషయాల గురించి కాకుండా ఏదైనా పనికొచ్చే విషయాల గురించి చేయించకండి. రోడ్లు బాగాలేవు, వాటి గురించి పబ్లిక్ గవర్నమెంట్ ఏం తీసుకోవట్లేదు. రోడ్లు బాగాలేవనో, కరెంటు బాగాలేదనో, నీళ్లు ప్రాబ్లం అనో, వర్షాలు పడితే నీళ్లు నిలబడుతున్నాయనో, ఇంకా ఉద్యోగాలు లేవనో, ఉద్యోగాలు ఉన్నా సరిగా వర్క్ చేయట్లేదనో, ఇట్లాంటి ఏదైనా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి పోరాడచ్చు కదా, వాటి గురించి ఏదైనా చూపించచ్చు కదా, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకోటి, కొన్ని వీధుల్లో స్ట్రీట్ లైట్లు లేవు. కాలేజ్ ఉన్న దగ్గరలోనే స్ట్రీట్ లైట్ లేవు. స్కూళ్ళ దగ్గర వైన్ షాపులు ఉంటున్నాయి, కాలేజీల దగ్గర వైన్ షాపులు ఉంటున్నాయి. వాటి గురించి ఏదైనా న్యూస్ పెట్టచ్చు కదండి. అవి పెట్టరు. ఒక ఏదో జర్నలిజం అని చెప్పనేసి మొత్తం ఒక 50 మందికి చైర్లు వేసేసి, అక్కడ మీ కొత్త సినిమా ఏదైనా రిలీజ్కి వాళ్ళు మీడియా మాట్లాడే స్కోప్ ఏదైనా ఇస్తే, మీ పర్సనల్ లైఫ్లో అసలు వాళ్ళ సినిమా గురించి అడగమంటే మీరు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. మీరు విడాకులు తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు? మీరు పెళ్లి చేసుకున్నారు కదా, ఎందుకు చేసుకున్నారు? అవన్నీ ఎందుకంటే మిమ్మల్ని సినిమా ఇన్ఫర్మేషన్ గురించి పబ్లిసిటీ కోసం పిలిచారు. మీరు అవన్నీ ఎందుకు అడుగుతారు? అవసరం అవన్నీ?